అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, వెలుతురు ఉన్నంత వరకే మన నీడ మనతో నడుస్తుంది. మనుషులు కూడా అంతే మిత్రమా. అవసరం ఉన్నంత వరకే మనతో ఉంటారు. తర్వాత వారి దారి వారిదే కాదంటారా? ఎన్నిసార్లు మోసపోయినా సరే నీవు మరొక్కసారి నమ్మటమే నువ్వు చేసే అతిపెద్ద తప్పు. లేదా అదే ప్రేమంటే. ఎవరికీ తలవంచనిది ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం ఎవ్వరి ముందు చేయి చాచనివ్వదు. ఆత్మాభిమానం ఎప్పుడు కూడా ఎవరిని కాదనలేనిది. ఆత్మీయత, అభిమానం, ఇక ఈ మూడిటి కలయికే మనిషి యొక్క జీవితం అంటే కాదంటారా? ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడాల్సిన అవసరం ఏమీ లేదు. మన మాట, మన గుణం బాగుంటే చాలు, అవే మన దగ్గరకు వస్తాయి. గుర్తుంచుకోండి. ఎక్కువగా మరిగితే నీళ్ళు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధపడితే బంధాలు తెగిపోతాయి మిత్రమా. ఇక పని వల్ల ఒత్తిడి పెరగదు. మన దాని గురించి ఎక్కువ ఆలోచించడం వల్లే ఒత్తిడి అనేది అధికమవుతుంది. అందుకే ఆలోచన వాయిదా వేసి పనిని వెంటనే చేయండి. అర్థమైందనుకుంటాను. కష్టాలనేవి ఏడిస్తే పోవు, ఇక సుఖాలనేవి నవ్వితే కూడా రావు కదా. గుండె నిబ్బరంగా ధైర్యంగా నవ్వుతూ పోరాడితేనే రేపటి రోజు అనేది సుఖమయమవుతుంది. సందర్భం, అవకాశం దొరికినా కూడా ఎటువంటి తప్పులు చేయనివాడే నిజమైన ఉత్తముడు, పురుషోత్తముడు. మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కన్నా కూడా మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉండడం అదృష్టం కదా. జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోండి మిత్రమా, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు అసలు మాట ఇవ్వద్దు. నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్నది ఆచరణలో కూడా పెట్టగలగాలి. అలా చేయగలను అంటే సరిపోదు, చేసి చూపించాలి. ఈ కాలంలో కుటుంబం అంతా బాగుండాలి అంటే మాత్రం ఇంట్లో అవసనాలు, అలవాట్లు పెరిగిన వారికి, గాలికి తిరిగే వారిని, కుటుంబం పైకి గొడవల్ని తీసుకొచ్చే వారిని నిర్దాక్షిణ్యంగా మెడపెట్టుకొని బయటికి గెంటేయాల్సిందే. ఇక ఈ పని ఏ కుటుంబం అయితే చేయగలదో కుటుంబం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబం. కానీ ఇలా చేయండి, ఒక కుటుంబానికి అంత సులభమైంది కాదు. ఇలా చెయ్యాలి అంటే ఒక భార్యకు భయం, భవిష్యత్తు గురించి ప్రణాళికలు, అలాగే సమాజం గురించి దిగులు. ఇక తల్లిదండ్రులు అంటారా, కడుపు కోత, వారిపై ఉండే ప్రేమ. వీటిని అధిగమించగలిగితేనే ఇది సాధ్యమవుతుంది మిత్రమా. లేదంటే వారిలో ఎప్పటికీ మార్పు రాదు. మీ జీవితంలో కూడా ఎలాంటి మార్పులు కూడా ఉండవు. బతికినంత కాలం భరిస్తూ బాధను దిగమింగుకుంటూ బతకాల్సిందే, అంతే కదా. ఇక ఈ సమాజంలో ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఇలాగే ఉంటాయి కాదంటారా మిత్రమా. జీవితంలో ఒంటరిగా వెళ్ళు, అలాగే నెమ్మదిగా కూడా వెళ్ళు. అంతేకాని వేరే వాడు నీకు సహాయంగా చేస్తాడని మాత్రం నమ్మకం పెట్టుకుని వెళ్ళవద్దు. ఇక్కడ ఎవరికి సరిపడా బాధలు వారికి ఉన్నాయి. వారి మధ్య నీకు సహాయం అందుతుందని ఎప్పుడూ అనుకోవద్దు. అది నీ తప్పి కూడా అవుతుంది. నమ్మకాల మీద కూసినంత నీ మీద కొండంత నమ్మకం ఉన్నప్పుడే బతుకు బాగుంటుంది. ఇవన్నీ వదిలేసి వారిని నేను ఏదో చేస్తాను, సహాయం చేశాను, నాకు వాడు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని కలలు కనకు. ఎందుకంటే అవేవి జరగని పనులు కావు కాబట్టి. నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఒకరు మీరు ఆశించినట్లు నడుచుకోవడం కాదు. నమ్మకం అంటే వారు ఏం చేసినా సరే సరైనది చేస్తారు అని మీరు నమ్మగలగడం. ఒకవేళ మీరు అలాంటి నమ్మకాన్ని వారిపై పెట్టుకున్నట్లయితే ఇక వారు ఏది చేసినా కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిగానే కదా మిగిలిపోతారు. మీ ఉద్దేశంలో నమ్మకం అంటే కేవలం వారు మీరు అనుకున్నది లేదా మీరు ఆశించింది మాత్రమే చెయ్యాలి అని, లేదంటే అది మీ దృష్టిలో నమ్మక ద్రోహమని. ఇక మీరు అలా అనుకుంటే వారి యొక్క భావాల పరిస్థితి ఏంటి? వారి యొక్క మనసుకు ఎలాంటి అధికారం ఉండనక్కర్లేదా?
జీవితాంతం వారు మీ నమ్మకాన్నే నిలబెట్టుకుంటూ కూర్చుంటే ఇంక వారి స్వేచ్ఛను ఎవరు గౌరవిస్తారు మిత్రమా? చివరికి వారు వారి జీవితాన్ని ఎలాంటి సమాధానం ఇచ్చుకుంటారు చెప్పు? నేను ఒకరి ఆదేశాలను బానిసనయ్యాను, ఒకరి నమ్మకాలకు బందీనయ్యాను. వారి కోసమో ఈ జీవితాంతం నాకంటూ ఏం జీవితం లేదు, అసలు జీవితం అనే దానిపైనే అవగాహన కూడా లేదా అని గుర్తుంచుకోండి. మీరు ఏదైతే ఇతరుల స్వేచ్ఛను గౌరవిస్తారో అప్పుడు మీకు ఎలాంటి నమ్మక ద్రోహం జరగనే జరగదు. అర్థమైందా మిత్రమా? ఒక వ్యక్తికి కేవలం డబ్బు ఉండడం చేత వాడు గొప్పవాడు కాదు. డబ్బుతో పాటు సంస్కారం ఉన్నప్పుడే ఆ డబ్బు 10 మందికి ఉపయోగపడేలా ఎవరు ప్రవర్తిస్తారో వారికి కీర్తి గటిస్తారు. కేవలం చదువు మాత్రమే ఉండడం గొప్ప విషయం కాదు. చదువుకున్న వాళ్ళు ఎందరో దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. చదువుతో పాటు సంస్కారం అబ్బినప్పుడే ఎలా బ్రతకాలో తెలుస్తుంది. అలా బ్రతకడం నేర్చుకున్నప్పుడే ఆ చదువు పనికొస్తుంది. ఇక ఒక భార్యని తన భర్త ఎలా ప్రేమించాలంటే తెలుసా? తన శరీరాన్ని ఎలా అయితే తాను ప్రేమించుకుంటాడో సరిగ్గా అలాగే మీ ఒంటి మీద ఒక చిన్న మచ్చ వచ్చింది అనుకోండి, దాన్ని పోగొట్టుకోవటానికి విచిత్రమైన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. అలాగే ఇక ఏదైనా కూడా నొప్పి కలిగించేది అనుకుంటే దాని గురించే ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక ముఖంపై ఏదైనా తేడాగా కనిపిస్తే దాన్ని వెంటనే సరిచేసుకుంటారు. అవునా కాదా? అలాగే నీ దేహాన్ని నువ్వు ఎంతలా ప్రేమించుకుంటావో అంతకంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమించగలగాలి. ఎందుకో తెలుసా? వివాహం తర్వాత భార్య దేహం భర్త, ఇక భర్త దేహం భార్య. కాబట్టి ఒకరిపై ఒకరు ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎలాగైతే వారు తమను ప్రేమించుకుంటూ ఉంటారో అప్పుడే వివాహ బంధంలో భార్యాభర్తలు వివాహం అంతా కూడా జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారు. గుర్తుంచుకో మిత్రమా. ఇక ఎప్పుడు కూడా ఇంట్లో మన అనుకున్న వారు మాత్రమే నీకు కడ వరకు వస్తారని గుర్తుంచుకో. మిగతా వారందరూ కూడా సమయానికి సందర్భానికి వారు ఏదైతే ఆశించారో అది నెరవేర్చే వరకు మాత్రమే ఉంటారు. కానీ కుటుంబ సభ్యులు అలా కాదు. నీ కష్ట సుఖాల్లో తోడుంటారు. నీకు కష్టం అనగానే ముందుకు వచ్చి సహాయపడతారు. కష్ట నష్టాల్లో తోడుండే బంధువులను ఎప్పటికీ వదులుకోవద్దు. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.